ఈ 24 గంటల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీ మైండ్ని షేక్ చేస్తాయి. క్రికెట్ పాలిటిక్స్ నుండి మర్డర్ కేసెస్ వరకు, గోల్డ్ రేట్ నుండి డ్రగ్ ర్యాకెట్ వరకు, మన స్టేట్స్లో జరిగిన రియల్ ఇష్యూస్ వరకు. ఇవి హెడ్లైన్స్ కాదు, క్లియర్గా అర్థమయ్యే న్యూస్. ప్రపంచ వార్తలు. బంగ్లాదేశ్ అవుట్ ఆఫ్ T20 వరల్డ్ కప్. ఇండియాలో మ్యాచెస్ ఆడడం అని రిఫ్యూజ్ చేసింది. ఐసీసీ మాత్రం మ్యాచెస్ షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. రిజల్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ని టోర్నమెంట్ నుండి రిమూవ్ చేసి స్కాట్లాండ్ని రీప్లేస్ చేశారు. ట్రంప్ సూపర్ బౌల్కి వెళ్ళను అన్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఇయర్ సూపర్ బౌల్కి అటెండ్ అవ్వను అని అనౌన్స్ చేశాడు. పొలిటికల్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వెళ్ళను అని చెప్పాడు. అమెరికాలో ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవడంతో ట్రంప్ మూవ్మెంట్ మీద వరల్డ్ అటెన్షన్ ఉంది. యూకే-EU ట్రేడ్ టాక్ కంటిన్యూస్. యూకే-EU మధ్య ట్రేడ్ అండ్ ఎకనామీ రిలేటెడ్ డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. పోస్ట్ బ్రెక్సిట్ కోఆపరేషన్, టారిఫ్, మార్కెట్ యాక్సెస్ మీద టాక్స్ జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ మీద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దేశ వార్తలు. లుధియానాలో నేషనల్ లెవెల్ పారాషూటర్ తన ఫ్రెండ్ని ప్రైవేట్ షూటింగ్ రేంజ్లో షూట్ చేశాడు అని కేసు. పోలీస్ అతనిని అరెస్ట్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా లా పైన ఉండరు అని మెసేజ్. పీఎం మోడీ ఫ్లాగ్స్ ఆఫ్ న్యూ ట్రైన్స్. పీఎం నరేంద్ర మోడీ సౌత్ ఇండియాలో మల్టిపుల్ న్యూ ట్రైన్స్ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. గోల్డ్ అండ్ రూపీ వాలటిలిటీ. బంగారం ప్రైస్ గ్లోబల్ అన్సర్టినిటీ వల్ల హై లెవెల్లో ఫ్లక్చువేషన్స్ చూపిస్తుంది. రూపీ కూడా డాలర్తో కంపేర్ చేస్తే స్టడీగా ఉండటం లేదు. కామన్ మ్యాన్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ కమెంట్స్. ఆర్బీఐ గవర్నర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని, బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పారు. ఫ్యూచర్ పాలసీ డిసిషన్స్ డేటా బేస్డ్గా ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. అస్సాం డ్రగ్ బస్ట్. అస్సాంలో పోలీస్ 39 కోట్ల మెత్ టాబ్లెట్స్ని సీజ్ చేశారు. 3 అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ పైన ఫోకస్ పెరిగింది. రాష్ట్ర వార్తలు. రహవీర్ స్కీమ్ లాంచ్. ఏపీ గవర్నమెంట్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన గుడ్ సమారిటన్స్కి 25,000 రివార్డ్ స్కీమ్ లాంచ్ చేసింది. ఫియర్ లేకుండా హెల్ప్ చేయాలని మెసేజ్. ఏపీ లిక్కర్ స్కామ్. ఈడీ సమన్స్. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అలిగేడ్ లిక్కర్ స్కామ్లో క్వశ్చన్స్ కోసం సమన్స్ చేసింది. మల్టీక్రోర్ బ్రైబరీ అలిగేషన్స్ పైన ప్రోబ్ నడుస్తుంది. టీ స్టాల్ రో టర్న్ వైలెంట్. ఏపీ తెలంగాణ బోర్డర్ దగ్గర టీ స్టాల్ దగ్గర జరిగిన ఆర్గ్యుమెంట్ ఫిజికల్ అసల్ట్ వరకు వెళ్ళింది. స్మాల్ డిస్ప్యూట్స్ ఎలా బిగ్ వైలెన్స్ అవుతాయో ఈ ఇన్సిడెంట్ చూపిస్తుంది. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ విజన్. తెలంగాణ గవర్నమెంట్ 3 ట్రిలియన్ ఎకనామీ టార్గెట్తో ఇన్వెస్ట్మెంట్ పుష్ చేస్తుంది. గ్లోబల్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి ప్లాన్. వికారాబాద్ డిస్ట్రిక్ట్లో చిల్డ్రన్ రెస్క్యూడ్. వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఆపరేషన్ స్మైల్తో 106 చైల్డ్ లేబర్ కిడ్స్ని రెస్క్యూ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఫ్యామిలీస్కి రీయూనైట్ చేస్తున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్లో ఫేక్ బీసీ సర్టిఫికేట్స్ ఎక్స్పోజ్డ్. పంచాయతీ ఎలక్షన్లో ఫేక్ బీసీ సర్టిఫికేట్స్ వాడిన 8 మంది విన్నర్స్ని ఐడెంటిఫై చేశారు. కర్ణాటక డీజీపీ ప్రోబ్. కర్ణాటక డీజీపీ అబ్జెక్షనబుల్ వీడియో సర్క్యులేషన్ ఇష్యూలో ఇంటర్నల్ ప్రోబ్ ఫేస్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ మీద భారీ ఇంపాక్ట్. బెంగళూరు డాక్టర్ సూసైడ్ అటెంప్ట్. విధాన్ సౌధ దగ్గర ఒక డాక్టర్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. అర్బన్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్ మీద సీరియస్ డిస్కషన్ స్టార్ట్ అయింది. కర్ణాటక దావోస్ ఇన్వెస్ట్మెంట్. దావోస్లో కర్ణాటక 13,000 crore ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ సెక్యూర్ చేసింది. జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్కి ఇది పెద్ద బూస్ట్. ఈ 24 గంటల్లో జరిగిన వరల్డ్ నుండి మన స్టేట్స్ వరకు అన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఇవే. ఫేక్ హైప్ కాదు, వాట్సాప్ ఫార్వర్డ్ కాదు. క్లియర్ ఫ్యాక్ట్స్ కోసం రహీం 7am వార్తలను ఫాలో అవ్వండి. రేపు మళ్ళీ పొద్దున్నే కలుద్దాం. ధన్యవాదములు.